మనం చూసేది ఫుడ్ ప్రెప్. ఈ బర్త్డే పార్టీకి ఆల్మోస్ట్ 50+ ఐటమ్స్ ప్లాన్ చేసాము. అరౌండ్ 10 లైవ్ స్టేషన్స్ ప్లాన్ చేసాము. సెన్సార్ ఇక్కడ పెట్టేస్తుంది. సో కార్డ్ ఎవరైనా డ్రాప్ చేస్తే ఇట్ విల్ సే దేవు వాయిస్ లో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆర్ యూనో అలా ఒకటి వచ్చేస్తుంది. దిస్ ఇస్ లైక్ ఐ వాజ్ లైక్ వావ్, ఇట్ వాస్ వెరీ యూనిక్. థ్యాంక్ యూ సో మచ్ విద్యా ఫర్ దట్ థాట్. ముద్ద అయితే చాలా బాగుంది. దిస్ ఇస్ వితౌట్ రైస్, బట్ వీఆర్ గోనా యాడ్ రైస్ అండ్ డూ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. సో ఈరోజు మనం చూడబోయే వ్లాగ్ ఇదిగో ఇక్కడ కూర్చొని ఉంది కదా మా చిన్న అమ్మాయి. ఈమె 16th బర్త్డే వస్తుంది. సో ఈమె 16th బర్త్డేకి పార్టీ చేద్దాం అనుకుంటున్నాం. ఏం దేవు, అవసరమా నీకంతా? Yeah, I wanted it, so let's get it. సో ఎస్, సో ఆల్మోస్ట్ ఒక 1000+ మెంబర్స్ వస్తున్నారు. సో ఆఫ్ కోర్స్ చేసేటప్పుడు చాలా పనులు ఉంటాయి కదా. సో నేనేమేంటి ప్లాన్ చేస్తున్నా, లెట్ ఇట్ బీ ఫుడ్, లెట్ ఇట్ బీ డెకరేషన్, రిటర్న్ గిఫ్ట్స్, సో అన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో పదండి మాతో. డబ్బులు ఇస్తావా నీ పార్టీకి? ఈ ఫోనే నేను కొనిచ్చాను. సో ముందు మన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూద్దాం పదండి. సో రిటర్న్ గిఫ్ట్స్ ఏంటని చూస్తే నేను ఇలాంటి ఫోటో ఫ్రేమ్ ఇండియా నుంచి తెప్పించాను. సో ఈ ఫోటో ఫ్రేమ్ ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ గెస్ట్ రాగానే ఎంటర్ అవ్వగానే వీఆర్ డెకరేటింగ్ ద అవుట్ సైడ్ ప్లేస్ అనమాట. సో చాలా బాగా డెకరేట్ చేసేసి సో అక్కడ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతారు. సో ఐ హ్యావ్ సమ్మన్ హూ ఇస్ గోయింగ్ టు టేక్ పిక్చర్స్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ ప్రింట్ ఇట్ రైట్ అవే. అప్పటికప్పుడే ప్రింట్ చేసేసి దీంట్లో ఫ్రేమ్లో ఇలా పెట్టేసి వాళ్ళు పార్టీ అయిపోయి వెళ్ళేటప్పుడు దే కెన్ జస్ట్ టేక్ దిస్ ఫ్రేమ్ విత్ దెమ్. సో ఇట్ హ్యావ్ ద పిక్చర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ ద డెకరేషన్. సో నాకేంటంటే ఇది ఎప్పుడు చూసినా ఈ ఫోటో అఫ్ కోర్స్ అందరూ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు కదా, వాళ్ళే మంచిగా రెడీ అయ్యి ఉన్న ఫోటో. సో చూసినప్పుడు ఓ వావ్, యా ఇది దేవు 16th బర్త్డేకి తీసాం అన్నట్టు గుర్తుంటుందని అనుకొని ఇది చేశాను. జైపూర్ థీమ్ కాబట్టి నేను ఇది జైపూర్ నుంచే తెప్పించాను అనుకుంటున్నారేమో. కాదు, యాక్చువల్లీ నార్త్లోనే, యాక్చువల్లీ హోల్సేల్ ఎక్కడో, మరి జైపూర్ అక్కడెక్కడో. సో అందుకోసం ఈ ఫ్రేమ్ కూడా నేను కొంచెం యూనో అట్లా చేపించాను. కొంచెం నాకు అలా చేపించాను కదా, అలా ఆర్డర్ చేశాను. సో హోప్ఫుల్లీ యు ఆల్ లైక్ ద రిటర్న్ గిఫ్ట్ ఐడియా. ప్రెప్ వీడియోలో మనం చూసేది ఫుడ్ ప్రెప్. సో ఎస్, దేశీ బైట్స్ నరసింహ గారు అండ్ హిస్ టీమ్, దే ఆర్ హెల్పింగ్ అస్ విత్ ద ఫుడ్ ప్రిపరేషన్. సో నేను ఎక్కువ చెప్పి మాట్లాడకుండా ఐ విల్ ఆస్క్ హిమ్ టు టాక్ బికాస్ హీ ఇస్ ద బెటర్ పర్సన్. నాకు ఫుడ్ గురించి ఏం తెలియదు. సో నరసింహ గారు, ఏంటి స్పెషల్ మా కోసం ఈ బర్త్డే పార్టీకి మీరు ఏం ప్లాన్ చేశారు? ఈ బర్త్డే పార్టీకి ఆల్మోస్ట్ 50+ ఐటమ్స్ ప్లాన్ చేసాము. దాంట్లో అరౌండ్ 10 లైవ్ స్టేషన్స్ ప్లాన్ చేసాము. దానికోసం కొన్ని కొత్త ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ చేసి దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని కొత్తవి ట్రై చేస్తున్నాము. యూ విల్ సీ ఆల్ దోస్ సర్ప్రైజెస్ అండ్ ద స్వీట్ 16th బర్త్డే అండ్ July 26th. ఎస్, సో నేను పాపం తను చాలా ఇబ్బంది పెట్టాను. ఐ వాజ్ లైక్, నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసి ఒకటి ఐటమ్ పేరు నేను ఇప్పుడు చెప్పట్లేదు బికాస్ మాకు నెక్స్ట్ వీక్ టేస్టింగ్ సెషన్ ఉంది. అది కూడా మీరు చూడండి. ఆ టేస్టింగ్ సెషన్ లో మాకు సక్సెస్ఫుల్ అయితే ఆ ఐటమ్ కూడా ఈస్ గోన్ టు యాడ్ అండ్ ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బికాస్ లైవ్ స్టేషన్ ఇస్ నాట్ ఈజీ. ఎస్పెషలీ ఇండియాలో ఈజీ ఏమో కానీ ఇక్కడ US లో అంతమందిని పెట్టి చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. So I know they can pull it off and we trust them so much. So I am very excited. ఈ 50 ఐటాల్లో నేను 5 ఐటమ్ కూడా ఆ రోజు తినను, బట్ హీ ప్రామిస్డ్ మీ నా కోసం అన్ని తీసి నెక్స్ట్ రోజు ప్యాక్ చేస్తాననేసి. సో ఇక్కడ కూడా నేను అది యునో ఐఎమ్ టేకింగ్ దట్ వర్డ్ ఫ్రమ్ హిమ్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఐటమ్స్ అండ్ రాగి సంగటి is something I told him I wanted, but he was hesitating initially, but he said okay, I will take this as a challenge and we will first time try చేసి టేస్టింగ్ లో అది కూడా ఉంది కదా. ఇంకా మనం ఏమేమి టేస్టింగ్ చేస్తున్నాము? మ్యాగీ స్టేషన్, మ్యాగీ, క్యాటీ రోల్. నెక్స్ట్ వీక్ టేస్టింగ్ కి మనం ఏమేమి తీసుకొస్తున్నాం? టేస్టింగ్ మనము పునుగులు చాట్, లోటస్ రూట్ తోటి ఐటమ్స్ చేస్తున్నాము. పండు మిర్చి చికెన్. పండు మిర్చి చికెన్ రెసిపీ సంథింగ్ న్యూ. వి సెండ్ టు హిమ్, వి సెడ్ ప్లీజ్ ఇది ఉంటే బాగుంటుందని. సో హీ ఈస్ గ్రేస్ఫుల్లీ అక్సెప్టెడ్. వాళ్ళు చేసి ట్రై చేసి మాకు చేపిస్తా అన్నారు. And కొన్ని సర్ప్రైజ్ థింగ్స్ ఉన్నాయి, సర్ప్రైజ్ లైవ్ స్టేషన్స్ ఉన్నాయి which we are going to do the tasting next week. Yes, papa, our equipment he is bringing it for us and he is going to try. And of course sugarcane juice station, jalebi station, pasta station అని చాలా ఉన్నాయి. ఇవి కాకుండా రెగ్యులర్ and also pretty much
80% of appetizers you're going to cook there, right? Most of the items we are going to cook there. Yeah. వెనక కిచెన్ సెటప్ చేస్తున్నాము. కిచెన్ సెటప్ చేసి మొత్తం అక్కడే కుకింగ్ yes because వేడిగా ఉంటేనే appetizers ఎక్కువ తింటాము. So he's going to do that for us and thank you so much నరసింహ గారు. నేను యాక్చువల్లీ టేస్టింగ్ సెషన్ కే బాగా ఎదురు చూస్తున్నా బికాస్ మెయిన్ రోజు నేను తినలేను కాబట్టి. సో హోప్ఫుల్లీ ఇట్స్ నాట్ అ సాటర్డే సో ఐ గెట్ టు టేస్ట్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో సో పార్టీలో ఇంకొక మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే గిఫ్ట్ కార్డ్స్ వేసేదానికి. సో మామూలుగా గిఫ్ట్ కార్డ్స్ ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్ ఆర్ అట్లా వేస్తాము. సో సిన్స్ దిస్ ఇస్ అ జైపూర్ థీమ్ I wanted to make it like little bit towards the theme. So I found someone, Vidya. Hi Vidya. So Vidya చాలా talented artist I would say. She has a Studio. She has this art studio also, but actually నాకు పెద్దగా తను తెలియదు. So I was asking one of my friend like this is what I have a plan, but my budget కూడా నాకు ఎక్కువ లేదు, already overbooked. So కొంచెం తక్కువ budget లో I wanted. Then she said Vidya does a lot of artwork for skits and all that, right? Yeah. I do theater props and then also lots of stuff for the theaters. Yeah. So yes, so నేను విద్యాని అడిగాను, విద్య నాకు ఇట్లా బాక్స్ జైపూర్ థీమ్ ది ఒకటి. యాక్చువల్లీ ఐ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ ఇన్ మై మైండ్. అట్లా మన ఈ చంద్రముఖిలో వస్తుంది కదా ఇట్లా బాక్స్ లాగా, అలా అనుకున్నాను. బట్ దెన్ విద్యా థాట్ why can't I do something like with the Jaipur theme తో వచ్చేటట్టు చైనా అనేది. ఐఎమ్ లైక్ ఫైన్. సో హియర్ యూ గో ద బాక్స్. మీరు నమ్మరు, ఈ బాక్స్ యాక్చువల్లీ తను గరాజ్ సేల్లో కొనింది. ఇట్స్ ఎ థ్రిఫ్ట్ స్టోర్. కొని తను మొత్తం పెయింట్ చేసింది. సో ఎస్ విద్యా, హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్? సో నేను చాలా థ్రిఫ్ట్ స్టోర్స్ వెతికాను. ఇలాంటి బాక్స్ కార్డ్బోర్డ్ లో చేస్తే అంత స్టడీగా ఉండదని థ్రిఫ్ట్ స్టోర్ లో వెతికితే నాకు $20 లో దొరికింది. తర్వాత డీకూపార్ట్ చేసాము. సో వీ పిక్డ్ అవుట్ ద డిజైన్. షీ సెడ్ వీ వాంట్ పీకాక్స్, వీ వాంట్ ఎలిఫెంట్స్, అండ్ దెన్ వీ ఆల్సో వాంట్ లైక్ ద ప్రిన్సెసెస్. సో అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత పైన వీ డిడ్ a mirror work, and then we also made it a little bit more antique look. And then antique చేసిన తర్వాత ఫ్రంట్ లో కూడా ఫ్రంట్ లో వెనకాల అన్ని చూడండి వెనకాల. సో దిస్ ఇస్ లైక్ హ్యాండ్ పెయింటెడ్ విద్యా. వావ్. సో విద్య మొత్తం ఇది హ్యాండ్ పెయింట్ చేసి ఇక్కడ మిర్రర్స్ అంతా కూడా అతికిచ్చింది. చాలా బాగుంది. అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇట్స్ లైక్ మేము ఫస్ట్ అనుకోని ఇట్లా బాక్స్ ఇక్కడ ఒక స్లిట్ లాగా పెట్టి డ్రాప్ చేస్తారని, కానీ తను ఇది చూపించిన తర్వాత నాకైతే ఇక్కడ స్లిట్ అస్సలు మనసు రాలేదు. బికాస్ ఇది అయిన తర్వాత ఐ వాంట్ టు యూజ్ దిస్ యాజ్ అ డెకార్ పీస్ ఇన్ మై హోమ్. ఇది చాలా బాగుంది. నేను ఇంట్లో యాక్చువల్లీ ఒక డెకార్ పీస్గా యూజ్ చేద్దాం అనుకున్నాను. అందుకని వీ డోంట్ వాంట్ టు గో విత్ అ స్లిట్ హియర్. సో వాట్ వాజ్ యువర్ డెకార్ పీస్ గా యూజ్ చేసినప్పుడు పైన ఒక అక్రిలిక్ షీట్ పెట్టేసి we can put like a flower vase on it, you can put books on it, and then you can also treat it as a trunk box to store your magazines or your blankets. It has plenty of space. So దీని లోపల మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. పైన ఏదైనా లెగోస్ ఉంటాయి కూడా దాన్ని కూడా పెట్టుకోవచ్చు. సో yes, సో అందుకని మీరు అడగవచ్చు అప్పుడు ఇక్కడ ఎక్కడ గిఫ్ట్ కార్డ్స్ ఎక్కడ వేస్తారని అనుకోవచ్చు. సో దేర్ యూ గో. మెయిల్ బాక్స్ లో మనకి పెట్టినట్టు ఇట్లా పెట్టేసింది. కాకపోతే ఇది కొంచెం కష్టంగా ఉంటుందేమో అనేసి she has another option also that she's going to do it. We're going to put like a slot here. దీని పైన అనుకోండి. సో ఇది పైన వెనకాల వచ్చేస్తుంది అట్లా వెనక ఉంటే. సో దీని లోపల కార్డ్ పెట్టొచ్చు. పెట్టిన తర్వాత ఇది ఇక్కడ కలెక్ట్ అవుతుంది. దీనికి ఒక పెద్ద లాక్. సో షీఈస్ గోయింగ్ టు కమ్ అప్ విత్ అ లాక్. అండ్ దానికన్నా సో ఇది నా ఐడియా. ఐ మీన్ ఈ బాక్స్ ఇస్ మై ఐడియా, బట్ దిస్ ఇస్ ఇదేంటని చూస్తే ఇది టోటలీ విద్యా ఐడియా. క్రెడిట్ గోస్ టు విద్యా. సో నాకు విద్య చెప్పింది ఇట్లా కార్డ్ వేసినప్పుడు దేవు వాయిస్ రికార్డ్ చేసి థ్యాంక్ యూ అనేసి ఒక వాయిస్ రికార్డ్ సెన్సార్ ఇక్కడ పెట్టేస్తుంది. సో కార్డ్ ఎవరైనా డ్రాప్ చేస్తే ఇట్ విల్ సే దేవు వాయిస్ లో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆర్ అలా ఒకటి వచ్చేస్తుంది. దిస్ ఇస్ లైక్ ఐ వాజ్ లైక్ వావ్, ఇట్ వాస్ వెరీ యూనిక్. థ్యాంక్ యూ సో మచ్ విద్యా ఫర్ దట్ థాట్. సో ఇంకా మేము రికార్డ్ చేయలేదు, మా పాప నిద్రపోతుంది, లేసి రికార్డ్ చేయాలి. సో దిస్ ఇస్ లైక్ అ వండర్ఫుల్ పీస్ విద్యా. థ్యాంక్ యూ సో మచ్. లుక్ ఎట్ హర్ పెయింటింగ్, తన ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. పైన కట్ చేస్తే మళ్ళీ దీని లుక్ పోతుంది, రేపు మళ్ళీ నేను వాడుకోవచ్చు కదా ఇది డెకార్ పీస్గా, అందుకని సైడ్లో పెట్టేస్తున్నాము స్లిట్. సో వెరీ బ్యూటిఫుల్లీ డన్. సో థ్యాంక్ యూ విద్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ విల్ బి డెఫినెట్లీ వన్ ఆఫ్ సూపర్ హిట్ అనుకుంటున్నాను. యూనిక్ ఉంది కదా, చాలా బాగుంది. యా, ప్రతి ఒక్క పార్టీకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మేకప్. అఫ్ కోర్స్ స్వీట్ 16 అంటేనే డ్రెస్ అండ్ జ్యువెలరీ ఎంత ఇంపార్టెంటో మేకప్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అన్డౌటెడ్లీ ఐఎమ్ హియర్ విత్
Ravina. Hi, Ravina. Hi. So, Ravina, and kallu muskon, I can just trust Ravina. So, Ravina is going to do hair and makeup for all three of us. So, for Devu, for me, and for Vikasini, right? Yes. So, for Vikasini Sweet 16, Ravina did it for Devu, and me and Viku had someone else. But this time, all three are going with Ravina because I love her work that much. You would have seen in a lot of my reels, like, you know, for my hair, for my facials, everything I go to Ravina. So I'm going to do. Actually, I've done my Varalakshmi Vratam Yes, facial. yes. I mean, makeup with you, but this time it's going to be a little bit different, right, Ravina? Yes, it is going to Okay, be. I'm excited for the magic she's going to do. I am excited as well. Yeah. So what have you planned? Okay, let's see. Actually, we haven't decided. So we are here for a test kind of a thing. So we are going to discuss it. So let's see what we are going to discuss about it, and then we'll let you know. Yes. So there are different kinds of pictures you're showing me. This is like loose curls, and this is like Hollywood. సో వీళ్ళిద్దరూ హెయిర్ స్టైల్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఒక ఆమె చాలా ఇంపార్టెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంది. నా పేజ్ తప్ప అన్ని పేజ్ చూస్తావు కదా. I'm debating which hairstyle to get. ఏం హెయిర్ స్టైల్ నువ్వు? First, makeup. See, I don't know if it's the makeup or if it's her face. Like, is that gonna transfer over on this? చేస్తుంది రవీనా అండ్ నేను యాక్చువల్లీ డ్రెస్ వేసుకోబోతున్నాను. సో లెట్స్ సీ వాట్ హెయిర్ స్టైల్ ఫర్ మీ. ఐ లైక్ హర్ స్టూడియో. You're done with your hairstyle? You know what you want? Eyeshadow's full. Okay, so this is her blouse, Ravina. So what do you think? I don't want like pink eyeshadow. That's the thing. Yes. Let's do something neutral. Yeah, I think more like this is my look idea. Yes. So like kind of glitter on the eye and less Yes, like doing hot pink eyeshadow. Oh, Janvi Kapoor. But yeah, so the matches like the bluer and stuff. Yes. Okay. వీళ్ళు జాన్వీ కపూర్ మేకప్ అంటే I'll go with Sridevi's makeup since you're going with Janvi Kapoor's makeup. Yeah. You're so unfunny. The Chandni look. Yeah. Okay. Yeah. Rishi Kapoor. Yes. Viku will do Bonnie Kapoor's look. Or Ori, yeah? Daddy matches. Oh yeah. Ori. No, that was Ori's look. So yes, so we are done with all the discussion. Ma mugguru ayipoyindi. So Ravina, what did we come up with? I'm going to leave that as a surprise. Wow. So yeah, no revealing until the final day. Ravina is very smart nowadays, friends. Yeah. All because of you. Oh, okay, because of me, yeah. So at least my hairstyle, just what, like a little bit hint of what you planned for me. It is going to be inspired by the theme you have. So it's going to Okay. be royal, like a Maharani look. Wow. Yes. Friends, I did not say anything to her. It's just her thought. But let's see how it's going to turn out. I'm excited. I'm sure it'll be. She does a great work, but depends on how my face is that day. So let's see. So yes, so food chepam kada. So Desi Bites is doing our catering. So ee roju me food tasting ki vachanu. So pada nato paatu ఏమేం ఫుడ్ టేస్ట్ చేద్దామా పార్టీకి చూద్దామా. ఫుడ్ టేస్టింగ్ రెడీ అయిపోయింది. సో లోగర్ గారు ఫస్ట్ ఇది ఏంటి? ముంత మసాలా. సో ఇది లైవ్ స్టేషన్ కదా. ముంత మసాలా ఇది వితౌట్ కారం విత్ కారమా? ముంత మసాలా. సో దీంట్లో బొరుగులు, అంటే మేము బొరుగులు అంటాం, మీరు మరమరాలు అంటారు, మీరు పేలాలు అంటారా. అండ్ ఐ సీ కార్న్. నాకు నచ్చింది పల్లీలు. సో పల్లీలు లేకుండా నేను తీసి ఐమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఎలా ఉందన్నా? బాగుందా? అమ్మో, అన్న బాగుందా అంటే అది చాలా బాగుందని అర్థం. ముంత మసాలా సేమ్ బాగుందా? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ట్రై. గుడ్, బాగుంది, మంచిగా. ఇది విత్ టొమాటో. దిస్ ఇస్ యాక్చువల్లీ వితౌట్ టొమాటో. మాకైతే విత్ టొమాటో నచ్చింది. టొమాటో అండ్ స్పైసీ. సంజీవ్ కపూర్, వెంకటేష్ భట్, మా ఆయన ఎవరు? సంజీవ్ కపూర్ మీరు. వెంకటేష్ భట్ నాకు తెలుగులో అదేనా వారేవా చెప్పు. వారేవా చేస్తూ విస్మయ్, వారేవా, సంజీవ్ కపూర్ ముగ్గురు టేస్ట్ చేస్తారు. అయితే పార్టీకి పెట్టే దాంట్లో సగం డబ్బులు నాకు ఇవ్వాలి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వద్దులే అన్న, మేము వారేవాతోనే అడ్జస్ట్ అవుతాం. అయిపోయి నన్ను అన్నాన్ని పెట్టి అసలు ఏం డబ్బులు వద్దంటారా? అన్న అన్న మాట చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కూడా అట్లా ఎవరినైనా అంటే అన్న అని పిలవండి, అన్ని చేసేస్తారు. ఇది టమాటో వితౌట్ టమాటో, విత్ టమాటో, అంతే డిఫరెన్స్.
ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎవరికి ఏది కావాలంటే ఎట్లా ఓ కావాలంటే అలా అట్లా విత్ mix టమాటో చేసి వితౌట్ ఇస్తాం. టమాటో. And ఓకే. ఇంకా కూడా ఇంగ్రీడియంట్స్ పెడతాం. ఇంకోటి ఏమన్నా అంటే మన మిర్చి బజ్జీ ఉంటది కదా, కట్ చేసి అది కూడా పెడదాము. పక్కన ఏదైనా కావాలంటే మ్యాంగో పెడతారు, మ్యాంగో పెడదాం. అడగండి. ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది మ్యాంగో నాకు ఐడియా లేదు, అడగండి. టేస్ట్ చేద్దాం అది ఒకసారి. ఇదైతే మిర్చి బజ్జీ తోటి కూడా తినొచ్చు. అయితే ఇది పండు మిర్చి, ఇంకోటి తీసుకొస్తాను నేను. ఇదేమో కొంచెం మైల్డ్ చేశాడు, ఇంకోటి కొంచెం కారం ఎక్కువ. ఇదేమో పునుగులు చాట్. ఓ పునుగులు చాట్. ఇది నువ్వు రెసిపీ చూసి పెట్టావు. ఈ పునుగులు చాట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చూసి పునుగులు చాట్. సో ఐ వాంట్ టు ట్రై దిస్ ఫస్ట్ టైం. వైజాగ్ ఫేమస్ పునుగులు చాట్ బాగుంది, చాలా బాగుంది, డిఫరెంట్. యాక్చువల్లీ ఈ క్రెడిట్ నాకే, ఎందుకంటే నేనే ఐటమ్ కనిపెట్టాను. అరే ఏంట్రా ఇది? సో ఇది రాగి సంగటి, ఇది కూడా టేస్టింగ్. ఇది బొమ్మడాయల పులుసా? ఒకటి బొమ్మడాయల పులుసు, ఒకటి మసాలా వడ పులుసు, వెజ్ అండ్ నాన్ వెజ్. మేబీ ఆ రెండు ఫిష్ ఏమో, ఒకటి కొరమీన్, ఒకటి మసాలా వడ పులుసు వస్తుంది. రెండు ఒకటే. ఇది కొరమీన్ పులుసు. సో లోటస్ స్టెమ్ వి హావ్ 2 టైప్స్. ఒకటి కొంచెం సాస్ ఎక్కువ, ఒకటి సాస్ లేకుండా క్రిస్పీగా. సో విల్ గో విత్ దిస్ వన్. ఇది చాలా బాగుంది, క్రిస్పీగా. సాస్ ఎక్కువైంది, కొంచెం సాసీ అయిపోయింది. దీంట్లో అయితే ఆ టెక్స్చర్ తెలుస్తుంది. పునుగులు చాట్ మాత్రం అదిరిపోయింది. అండ్ దేశీ బైట్స్ దే హావ్ ట్రైడ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో అందుకే చెప్పా, దీని పేటెంట్ రైట్స్ మొత్తం నాకే. చాలా చాలా బాగుంది. పునుగు చాట్ ఇస్ ఎక్సలెంట్. ఇంకా వస్తూనే ఉంది. ఇది ఏం చేప? కొరమీన్ మాత్రం. సార్ కొరమీన్ చేపలు ఎలా ఉంది? చాలా బాగుంది కొరమీన్. రాగి ముద్ద ఇస్ ఆల్సో గుడ్. అన్న మీరేమంటారు? గుడా? అన్నకి వాళ్ళు చెల్లెలు చేసినంత బాగాలేదు వంట, కానీ పర్వాలేదు అంటున్నారు, అంతేనా? మహేష్ నరసింహ గారు, మీ ఫేవరెట్ ఏది అన్నిట్లో? ఫిష్ పులుసు. ఓకే, ఫిష్ పులుసు. లవకర్ గారు మీదేంటి ఫేవరెట్? అన్నిటి అందరూ ఫిష్ పులుసే. పండుమిర్చి చికెన్. పండుమిర్చి చికెన్ కూడా బాగుంది, కానీ మంచి స్పైసీ ఉంది చాలా. సో కొంచెం కారం ఎక్కువ ఉంది చికెన్ లో, బట్ కొంచెం కారం తగ్గిస్తా అన్నారు పార్టీ టైం కి. సో ఈ రాగి ముద్ద అయితే చాలా బాగుంది. దిస్ ఇస్ వితౌట్ రైస్, బట్ వీఆర్ గోనా యాడ్ రైస్ అండ్ మసాలా వడ పులుసు కూడా చూడండి, ఇది బాగుంది, బట్ సైజ్ పెద్దగా ఉంది. సో వీఆర్ గోనా రెడ్యూస్ ద మసాలా వడ పుల్ సైజ్. సో ఫుడ్ టేస్టింగ్కి వచ్చినట్లేదు, 2 రోజులకి సరిపడా తినేదానికి వచ్చినట్టున్నాము. సో ఎస్, అయిపోయింది ఫుడ్ టేస్టింగ్. సో నెక్స్ట్ పార్టీ రోజు ఫుడ్ చూద్దాం.